ప్రాజెక్టులో ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గిస్తున్నారు, నీటి నిల్వ తగ్గించి డబ్బులు ఇస్తున్నారు. నీటి నిల్వ తగ్గిస్తే అది ఒక గ్రావిటీ బేస్డ్ ప్రాజెక్టు కానే కాదు, రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్టు కానే కాదు, అది ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా తయారవుతుంది. ఇంతమంది ఎంపీలు ఉంటే టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, వైసీపీ అయినా ఒక్క ఎంపీ కూడా పోలవరం ప్రాజెక్టుని నాశనం చేయండి అని పార్లమెంటులో గొంతు విప్పిన పాపాన పోలేదు. మరి ఏమనాలి వీళ్ళందరినీ? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు ద్రోహం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఆంధ్ర రాష్ట్ర బిడ్డలకు అన్యాయం చేస్తున్న వాళ్ళు కాదా వీళ్ళు? ఈరోజు ఎంతమంది బిడ్డలు డిగ్రీలు, పీజీలు చదువుకున్న బిడ్డలు ఉన్నారు, ఉద్యోగాలు వస్తున్నాయా? ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, గిగ్ డ్రైవర్గా గిగ్ వర్కర్లుగా పనిచేస్తున్నారు. మనకుందా ఒక రాజధాని, పక్కన బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకొక మహారాష్ట్రలో బాంబే ఉంది. ఇలా ఎన్ని చోట్ల ఎన్ని ఉన్నాయి మన రాష్ట్రంలో. మనకేముంది? ఇంతమంది ముఖ్యమంత్రులు మారారే, మన చేతిలో ఏమైనా ఉందా అంటే ఒక చిప్ప ఉంది. మనకెక్కడుంది రాజధాని? మన బిడ్డలు ఎక్కడికి వెళ్ళాలి ఉద్యోగాల కోసం? మన బిడ్డలు ఏం చేసుకోవాలి? కానీ ఒక్క నాయకుడు కూడా ఈరోజు చిత్తశుద్ధితో ప్రజల కోసం పనిచేస్తున్న వాడు లేడు. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రజల పక్షాన నిలబడాలని మీ ముందర నించుంది. ఎన్నో సమస్యలు ఉన్నాయి మన రాష్ట్రంలో, ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒక్క ఉపాధి హామీ పనే కాదు, మన రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు లేవు, రైతులు అల్లాడిపోతున్నారు, పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. ఇలా ఎన్నో సమస్యలు ఉన్నాయి. మహిళలు అల్లాడిపోతున్నారు, ఎక్కడ చూసినా లిక్కర్ షాపులు ఉన్నాయి. బడులు గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువ లిక్కర్ షాపులే ఉన్నాయి. ఇలాంటి సమస్యలన్నీ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటి మీద పోరాడాల్సిన అవసరం ఉంది. వీరన్నిటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేయడానికి, మేమందరము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది. కానీ మేమొక్కరమే పోరాటం చేస్తే మార్పు రాదు. మేమొక్కరం పోరాటం చేస్తే ఏమీ సాధించలేం. మార్పు రావాలి అంటే మీ అందరూ కూడా చెయ్యి చెయ్యి మాతో కలపాలి. మీ అందరిలో కూడా మార్పు రావాలి. మంచి ప్రభుత్వం వస్తేనే ప్రజల జీవితాలు బాగుపడతాయి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే మనకు 10 సంవత్సరాల ప్రత్యేక హోదా సాధ్యం అవుతుంది. ఇప్పటి వరకు కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ అమరావతికి కావాల్సిన నిధులు ఇవ్వడం లేదు, అప్పులు ఇస్తున్నారు. అప్పులు ఇస్తే ఈ అప్పులన్నీ మనం ఎలా కట్టుకోవాలి? మన బిడ్డలు ఎలా కట్టుకోవాలి? భావి తరాలు, భవిష్యత్ తరాలు ఎలా కట్టుకోవాలి? అందుకే చెప్తున్నాం, వీటన్నిటి మీద పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నట్టే మీరు కూడా సిద్ధపడాలి. మార్పు రావాలి. అప్పుడే మన రాష్ట్రం బాగుపడుతుంది. అప్పుడే రాజశేఖర్ రెడ్డి గారు తెచ్చిన సువర్ణ పరిపాలన మళ్ళీ రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మళ్ళీ అలాంటి పాలన కావాలి అంటే కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే పేదవాడి జీవితానికి భరోసా. మళ్ళీ చెప్తున్నాం, మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? పోరాటం చేయాలి. మనం పోరాటం చేయకపోతే ఏమీ సాధించలేదు. మేము సిద్ధం. మీరు సిద్ధమేనా? మార్పు సాధించాలి. తెద్దాం.